శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగములో ఈరోజు మనం 12, 13 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వేద విధులైన విద్వాంసులు దేనిని అక్షరము అంటే నాశనరహితమైనదిగా చెప్తున్నారో, ఆసక్తి రహితులైన యత్నశీలుగైనటువంటి జితేంద్రియులు దేనియందు ప్రవేశిస్తున్నారో, దేనిని కోరి బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నారో అటువంటి పరమపదమును గురించి నీకు నేను సంక్షిప్తంగా వివరిస్తాను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 12, 13 శ్లోకాలను రెండు కలిపి చెప్పుకోవాలి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. సర్వద్వారాని సంయమ్య, సర్వ ఇంద్రియములను నిగ్రహించి కొంతమంది సమాధి స్థితిలో అలా ఉండిపోతారు, కొన్ని నెలలు అలా ఉండిపోతారు. సమాధి స్థితి ఇంద్రియాలను నిగ్రహించడం వల్ల వస్తుంది. మనః హృది నిరుధ్యచ, అట్లే మనస్సును హృదయమునందు స్థిరపరిచి, హృదయము అంటే భగవంతుడి కేంద్ర స్థానం. హృదయంలో అనాహత చక్రం ఉంటుంది. భూమధ్యములో అంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది భగవంతుడిని ధ్యానించవలసిన స్థానాలు. మూర్ధ్ని ఆదాయ ప్రాణం. మూర్ధ్ని అంటే సహస్రారం. తన ప్రాణములను సహస్రారంలో ఉంచి ఆత్మనః ఆస్థితః యోగధారణాం, పరమాత్మ యొక్క ధ్యానమునందే నిమగ్నుడై. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఓం అనే ఏకాక్షర రూప బ్రహ్మమును వ్యాహరన్ ఉచ్చరిస్తూ, మాం అనుస్మరన్ నన్ను చింతన చేయుచు, అంటే ప్రణవం పలుకుతూ ప్రణవ అర్థస్వరూపుడు అయిన పరమాత్మను స్మరిస్తూ. పరమాత్మను తెలియచేసేది ఓంకారం. అలాంటి ఓంకారాన్ని పలుకుతూ స్మరిస్తూ అంటే నీకు తెలియకుండానే మనసుతో ఓంకారాన్ని ఉచ్చరిస్తుండాలి. పైకి కాదు, లోపల ఉచ్చరించాలి. ప్రాణరూపమైన ఓంకార శబ్దము లోపల మనసుతో జరుగుతూ ఉంటుంది. అంటే మనసు ప్రాణము రెండు కలుస్తున్నాయి. ఓంకారం లోపల ఉచ్చరిస్తూ నన్ను చింతన చేయాలి. ప్రణవజనితమైనవే వేదాలలో చెప్పబడిన మంత్రాలు అన్నీ. రామ, కృష్ణ, శివ ఇవన్నీ కూడా ప్రణవాలే. ఏది ప్రణవం ద్వారా తెలియబడుతుందో అదే విష్ణు భక్తులకు విష్ణువు, శివభక్తులకు శివుడు, అమ్మవారి భక్తులకు దుర్గామాత. పరమాత్మ ఒక్కడే అని తెలియజేసే పదం ఒకే ఒక్క అక్షరమైన ఓం. యః ప్రయాతి త్యజన్ దేహం, ఎవరైతే
శరీరమును త్యజించి వెళ్ళిపోతున్నాడో సహ యాతి పరమాం గతిం, అతడు పరమగతిని పొందుతాడు. సర్వ ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అలా వశమైన మనస్సు ద్వారా ప్రాణములను శాస్త్రాలలో స్థిరపరిచి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ ఓంకారానికి అర్ధస్వరూపుడు అయిన నన్ను చింతన చేస్తూ దేహత్యాగమనొచ్చిన వారు పరమగతిని అంటే మోక్షమును పొందుతారు అంటున్నారు. పరమగతి అయిన మోక్షాన్ని ఎలా పొందాలో ఆ విధానాన్ని ఇక్కడ చెప్పారు. ఈ విధానాన్ని అంత్యకాలమునందే చేయాలి అని కాదు, జీవితకాలమంతా అలా చేస్తూ అంత్యకాలంలో అటువంటి స్థితి యందు ఉండాలి అని భావము. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎలా సాధన చేయాలో మోక్షం పొందడానికి 4 సాధనలు చెప్పారు పరమాత్మ. 1 సర్వ ఇంద్రియాలను నిగ్రహించటం, 2 మనస్సును హృదయంలో నిలపటం, 3 ప్రాణవాయువును సహస్రారంలో ఉంచి పరమాత్మ యొక్క ధ్యానంలో నిమగ్నమవటం, 4 ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను చింతన చేయటం. ఇలా చేసినవాడు మోక్షాన్ని పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.